హలో మై డియర్ ఫాలోవర్స్, ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్కి వచ్చాను. దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ కోసం దగ్గరలో ఒక మంచి హోటల్ ఉంటుందేమో అని సెర్చ్ చేశాను. ఆది శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ హోటల్ని చూశాను. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను ఆది శ్రీ రాఘవేంద్ర రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేశాను. చాలా బాగా నచ్చింది. అందుకే ఈసారి కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయాను. చూసారా ఫ్రెండ్స్, ఈ హోటల్ ఎంత రష్గా ఉందో. ఇంత రష్గా ఉంటుందంటే మీరే అర్థం చేసుకోండి ఇక్కడ టేస్ట్ ఎంత బాగుంటుందో. వీళ్ళ దగ్గర టిఫిన్స్, మీల్స్, చైనీస్ ఇంకా బెవరేజెస్ అన్నీ దొరుకుతాయి. నేను ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చాను. మా హస్బెండ్కి ఇక్కడ నీర్ దోశ ఫేమస్ అని తెలిసి అది ఆర్డర్ చేసుకున్నారు. వీటితో కాస్త కారపొడి వేసుకొని టేస్ట్ చేస్తే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి, అంత బాగుంటుంది. అలా వేడివేడిగా ఆర్డర్ చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక టిఫిన్ ఒకటే తింటే సరిపోదు కదా, మనం లంచ్ చేసేదాకా వదలము. అందుకని చెప్పేసి మీల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నా. నేను నాన్ వెజ్ కన్నా వెజ్నే లైక్ చేస్తాను. అందుకని వీళ్ళ దగ్గర దొరుకుతున్న ప్యూర్ వెజెస్లో ఘీ సాంబార్ రైస్, వెజ్ బిర్యానీ ఇంకా కర్డ్ రైస్ని ఆర్డర్ చేసుకున్నా. రైస్లో ఏ ఒక్క కర్రీని వదలకుండా అన్నిటినీ టేస్ట్ చేసేసాను. చాలా అంటే చాలా రుచిగా అనిపించాయి. మా వారు కూడా ఏమాత్రం వదలకుండా ప్లేట్ అంతా ఖాళీ చేసేసారు. కేవలం టిఫిన్, లంచ్ మాత్రమే కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని చైనీస్లో వేడివేడిగా పన్నీర్ మంచూరియాని ఆర్డర్ చేసుకున్నా. చాలా రోజుల తర్వాత ఈరోజు ఏమాత్రం గ్యాప్ లేకుండా అన్నిటినీ తినేసాను. మా వారు ఇవన్నీ తిన్నావు కదా, ఒకటి మర్చిపోయావేంటి అని చెప్పేసి టీని గుర్తు చేసి మరీ టీ తెప్పించారు. ఇంతలా పొగిడేస్తున్నానని చెప్పి ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటారేమో, ఇది ప్రమోషన్ కాదండి. నాకు నచ్చిన ఒక చోటు గురించి మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి వెళ్ళండి. టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. కాస్త ముందుకు వెళ్ళాక యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకున్న తర్వాత మరి కాస్త ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ కి టర్న్ అవ్వాలి. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే మెట్రో స్టేషన్ పక్కన ఈ హోటల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆది శ్రీ రాఘవేంద్ర గారి ఫుడ్ ని టేస్ట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.